నమస్తే. నేను నాగశ్రీ వ్లాగ్స్‌కి స్వాగతం. అయోధ్యలో సీతారాముల కళ్యాణం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నైమిసారణ్యానికొచ్చాం. నైమిసారణ్యం దాని గొప్పతనం తెలుసుకోవాలండి. నైమిసారణ్యానికి సంబంధించిన చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడే శక్తిపీఠం ఉందని చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్న చక్రతీర్థంలో స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని చెప్తారు. అలాగే ఇక్కడ ఎటువంటి పుణ్యకార్యం అంటే పూజలు కానీ, వ్రతాలు కానీ, మనం దానాలు కానీ ఏది చేసినా కూడా దాని ఫలితం 1000 రెట్లు అంటే రెట్టింపు ఇస్తుందని చెప్తారు. మనం ఇంకా ఏ క్షేత్రంలో ఎక్కడ చేసినా ఫలితం కొద్దిగానే వస్తే, నైమిసారణ్యంలో మీరు ఎటువంటి దైవిక కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ ఫలితం 1000 రెట్లు వస్తుందని చెప్తారు. అంతటి గొప్ప క్షేత్రం నైమిసారణ్యం. నైమిసారణ్యంలో మేము వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, ఆ తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం, ఇక సాయంత్రం సమయంలో చండీ హోమం, ఈ 3 కూడా టూర్స్ వారు ప్లాన్ చేశారు. మేము ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మీరు కూడా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చూసి తరించండి. ఇక నైమిసారణ్యంలో మొదటగా మేము చక్రస్నానాన్ని ఆచరించుకుని ఆ తర్వాత ఆలయ ప్రాంగణానికి వెళ్ళామండి. ఇది వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా మొత్తం మన సౌత్ అంటే మన వైపు ఉన్న దేవాలయాల్లానే చాలా చక్కగా ఉంది. ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు మన ఊరిలో ఉన్న ఆలయంలాగా అనిపించింది. ఇక స్వామివారికి చేసే నిత్య కైంకర్యాలన్నీ కూడా తిరుపతి బాలాజీ స్వామికి బాలాజీకి ఎలా అయితే జరుగుతాయో అలాగే నిర్వహిస్తారట. ఈ ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, అలాగే మాకు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేయించారు. అందరం కూడా సామూహికంగా పాల్గొని చేసాం. ఇలా సామూహికంగా పాల్గొని వ్రతం వంటివి ఆచరిస్తే వచ్చే పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్తారు. సుమారుగా మేము మొత్తం 600 మంది, 400 మందికి పైగా ఈ వ్రతంలో పాల్గొన్నారు. అంటే ఒక 100 మంది స్టాఫ్ అలా తీసేసిన మిగిలిన వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్రతానికి సంబంధించి కూడా వారు అన్ని ఏర్పాట్లు చేశారంటే ఆలయం వారు. ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఇక్కడే మొదలైందని కూడా చెప్తారు. అంటే ఒక రకంగా పుట్టిన ప్రదేశం. శ్రీ సత్యనారాయణ స్వామివారు అన్నవరంలో స్వయంభూగా వెలిశారు. అక్కడ కూడా మనం వ్రతం చేస్తూ ఉంటాం. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ నైమిసారణ్యంలో ఏంటంటే సత్యనారాయణ స్వామివారి వ్రతం పుట్టిందని చెప్తారు. అందుకే చూడండి, స్వామివారి కథ చదివినప్పుడు నైమిసారణ్యంలో సౌనకాది మునులకు సూత మహర్షి ఇలా వివరించాడని చెప్తాం. అంటే ఇక్కడ సూత మహర్షి మునులందరికీ కూడా పురాణాల్ని వినిపించేవారట. ఇక సత్యనారాయణ స్వామివారి వ్రత కథను మొదటగా మహావిష్ణువు నారద మహామునికి చెప్పడం జరిగిందట. ఆ తర్వాత కలియుగ ఆరంభంలో మునులంతా ఈ కలియుగంలో ఉండే బాధల్ని భరించలేక వీటన్నిటి నుంచి కూడా మాకు ఉపశమనం కలగాలని నారద మహామునుని వేడుకున్నప్పుడు సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయిస్తే కష్టాలు వంటివి తొలగుతాయని ఆయన ఆ కథను ఇక్కడ ఉన్న మునులకి చెప్పడం జరిగిందట. ఆ తర్వాత నుంచి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం. ఇక సత్యనారాయణ స్వామివారి వ్రతానికి సంబంధించి ఇక్కడ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా వారు అంటే ఆలయం వారు ఈ ఆలయమే లేకపోతే ఏదైనా మఠం ఎవరైనా కూడా ఇంత ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేసుకుంటారు. మేము పాల్గొన్న అందరికీ కూడా చక్కగా పీట తర్వాత అన్నీ మొత్తం ఏమీ మేము తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ వారే ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమం మొత్తాన్నంతా కూడా ఆలయ కమిటీ వారే నిర్వహించారు. ఇక ఆలయ ప్రధాన అర్చకులైతే చాలా చక్కగా వ్రతాన్ని చేయించి ఆ కథని కూడా మనకి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ అందరినీ కూడా భక్తి పారవస్యంలో ముంచెత్తారని చెప్పచ్చు. ముందుగా మేము వ్రతాన్ని నిర్వహించుకున్నాం. మీరు కూడా వ్రతాన్ని చూసి నమస్కరించుకోండి. రాలేని వారి కోసం ఈ వీడియోని నేను మీకు అందిస్తున్నాను. నైమిసారణ్యంలోనే సత్యనారాయణ స్వామివారి వ్రతం పుట్టింది కాబట్టి ఆ వ్రతాన్ని కనీసం చూసినా చాలు అంత ఫలితాన్ని పొందుతారని చెప్తారు. ఓం నమో నారాయణాయ.
అసలు నైమిసారణ్యం ఎలా ఏర్పడింది అనటానికి కథలు కూడా చెప్తారండి. సౌనకాది మహామునులు నైమిసారణ్యాన్ని వదలకుండా అక్కడే ఉండడానికి కారణం ఏంటి? ఆ అరణ్యానికి అంత పవిత్రత ఎలా వచ్చింది అని అంటూ ఉంటారు. వాటన్నిటికీ కూడా సమాధానం కావాలంటే మనకి దేవీ భాగవతంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రవేశిస్తుందని గ్రహించిన సౌనకాది మహామునులు కలి దోషానికి భయపడి తరుణోపాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారట. అప్పుడు బ్రహ్మదేవుడు వారి ప్రార్థనలకు సంతసించి వారికి ఉపాయం చెప్తారట. ఆ ఉపాయం ఏంటి అని అంటే, బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తితోటి ఒక మహామాయ చక్రాన్ని సృష్టించి మహర్షులకు ఇచ్చారట. ఈ చక్రాన్ని మీరు దొర్లించుకుంటూ వెళ్ళండి, దీని నేమి ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశం కలిదోషం ప్రవేశించడానికి వీలు లేని పరమపావన క్షేత్రమని గ్రహించండి, అక్కడ మీరు వ్రతాన్ని చేసుకోండి అని ఆ చక్రాన్ని మునులకి ఇచ్చారట. చక్రాన్ని మునులు దొర్లించుకుంటూ వస్తున్నారట. ఒక ప్రదేశానికి వచ్చేసరికి ఆ చక్రం నేమి అంటే ఇరుసు శిథిలమైందిట. నేమి శిథిలమై పడిన క్షేత్రం కనుకే అది నిమిష క్షేత్రమైందని చెప్తారు. కాలక్రమేణా అదే నైమిసారణ్యంగా మారిందిట. ఇక్కడ ఇప్పటికీ కూడా మునులు ఉన్నారని చెప్తారు. అంతేకాదు లలితా పరమేశ్వరి ఇక్కడే తపస్సును ఆచరించిందిట. ఇక ఆ తర్వాత ఆది శంకరాచార్యుల వారు కూడా ఇక్కడే లలితా పంచకాన్ని ఆయన రచించడం కూడా జరిగిందట. ఇక వాల్మీకి మహర్షి గణపతికి మహాభారతం గురించి చెప్తుంటే ఆయన రచించడం కూడా ఇక్కడే. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా మహామునులు వారు నివసించిన ప్రాంతంగా చెప్తారు. ఇప్పటికీ కూడా ఆ మునులు ఇక్కడ నివసించే ఉన్నారు, చెట్ల రూపంలో. అంటే ఎక్కువ దట్టంగా చెట్లు ఉంటాయి, అవన్నీ చూసి అలా అని చెప్తారు. ఈ క్షేత్రంలో ఏ ఒక్క పుణ్యకార్యం చేసుకున్నా కూడా దాని ఫలితం రెట్టింపిస్తుంది. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని మీరు కూడా చూసి ఆనందించండి. అలాగే నారాయణ, ఓం నమో నారాయణ స్వామివారిని ధ్యానించండి. ఇక తర్వాత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని చూద్దాం. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో నైమిసారణ్యం కూడా ఒకటని చెప్తారు. అటువంటి ప్రాంతంలో మేము వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించుకోవటం చాలా అదృష్టంగా భావించాం. కళ్యాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వ్రతం పూర్తయిన వెంటనే కళ్యాణాన్ని మొదలుపెట్టారు. ఆ కళ్యాణంలో అయ్యవార్లు చదువుతున్న వేద మంత్రాలు, వాటితో పాటు దానికి సమఉజ్జిగా సన్నాయి వారి అద్భుతమైన ఆలాపన ఎంత బాగుందండి. మమ్మల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తిందని చెప్పచ్చు. అంటే సందర్భానికి తగినట్టుగా వారు చాలా చక్కటి పాటల్ని ఆలపించారు. వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, ఆయనకి సంబంధించిన అన్నమయ్య కీర్తనలు, పిటికిట తలంబ్రాలు, బ్రహ్మ కడిగిన పాదము అంటే కన్యాదానం చేసినప్పుడు, అలా సందర్భానికి తగినట్టుగా వారు చాలా చక్కగా సన్నాయిని వాయించారు. ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. మేము ఆ భక్తి భావంలో మునిగిపోయాం. ఇక వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానికి సంబంధించి వారే అన్ని ఏర్పాట్లు చేశారండి. వ్రతం పూర్తవుతుండగానే కళ్యాణాన్ని మొదలుపెట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని మీరు కూడా చూసి తరించండి. గోమతి నది ఒడ్డునున్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశంగా చెప్తారు. వేదవ్యాసుడు నైమిసారణ్యంలోనే మహాభారతాన్ని రచించారట. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో కూడా నైమిసారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాల్ని కూడా తన శిష్యులకి బోధించిన పరమపావన ప్రదేశమే నైమిసారణ్యం. మహాభారతంతో సహా అనేక పురాతన గ్రంథాలలో కూడా నైమిసారణ్యాన్ని దట్టమైన అడవిగా ప్రస్తావించారు. ఇప్పటికీ కూడా మనకి అడవిలానే అనిపిస్తుందండి. పెద్ద పెద్ద వృక్షాల మధ్యన ఈ ప్రదేశం ఉంటుంది. నైమిసారణ్యాన్ని తప్పకుండా దర్శించి తీరవలసిన క్షేత్రం. ఆ క్షేత్రంలో మేము కళ్యాణం వంటివి కూడా నిర్వహించుకోవటం మాకు చాలా అదృష్టంగా అనిపించిందండి. ఎందుకంటే ఈ ప్రాంతం అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు. వ్యాసుడు, శుకుడు వంటి ఎందరో మహాపురుషుల పాద స్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం. నైమిసారణ్యం గోమతీ నదీ తీరాన గల ఒక పుణ్యధామం. 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక
నైమిషారణ్యే. పద్మపురాణంలో చెప్పబడుతుంది, సాక్షాత్తు వైకుంఠపట ఈ నైమిషారణ్యం. సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య మోక్షాలు ఉన్నాయి సరా, దాంట్లో సాలోక్యము అనే మొదటి మోక్ష గట్టట ఇది. అటువంటి గొప్ప గుణాన్ని పరమాత్మ మనకిచ్చి ఆయన కూడా మనతో పాటు కలిసి కూర్చొని, ఆయనకి ఎక్కువ ఆర్భాటాలు ఏం పెట్టలేదు. చూశారుగా మీరు ఎలా అందంగా చక్కగా కూర్చున్నారో, వాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని చక్కగా వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, ఎంత వయ్యారంగా ఉన్నారు. అటువంటి ఆ పరమాత్ముడికి మన దేవేర్లు ఇచ్చి కళ్యాణం చేయాలని ప్రతి సంవత్సరం సత్యదేవ వ్రతమే చేసేవాడు. ఈ సంవత్సరం కళ్యాణం కూడా చెయ్యాలి అని గొప్ప సంకల్పం చేశాడు పరమాత్ముడు. మీరలా ఉంటే నేనెందుకు చేసుకోను అని అమ్మవారిని తెచ్చుకొని చక్కగా ఆయన కూర్చొని, ఎప్పుడు మీరు కళ్యాణం చేస్తే అప్పుడే నేను అమ్మవారి మెడలో తాళి కడతాను అని ఆయన కూడా అంతసేపటి దాకా మధ్యాహ్నం 2 అవుతున్నా ఆయన అలాగే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు పరమాత్ముడు, మీ అందరినీ అనుగ్రహించాలని. అటువంటి ఆ నారాయణమూర్తి ఒక సంకల్పం చేసుకున్నాడు. కళ్యాణము అంటే అందరూ అనుకుంటారు వివాహము, వివాహము అనేది కళ్యాణము అన్నట్టు. सहस्रकोटियुगदारिणे नमः।
కళ్యాణమైంది. నారాయణుడు ఎంతో ఆనందాన్ని ఆయన పొందుతూ మనందరికీ మంగళ వాయిద్యాలు చూడండి, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు. ఇక్కడ దాకా వచ్చి మేము కూడా మా చెయ్యి స్వామికి చెయ్యాలి, మా కంఠాన్ని స్వామికి వినిపించాలి అని చెప్పి ఎంత శ్రద్ధగా చక్కగా ఆ డోలు మోసుకొచ్చి, పాపం ఎంత బరువు ఉంటాయో అవి, అంత శ్రద్ధగా తీసుకొచ్చి స్వామి సన్నిధిలో ఆరాధన, ద్వాదశి ఆరాధన అంటేనే ఇదే. ఎంత వైభవంగా, ఎంత ఆనందం మీరందరూ చేసుకుంటూ ఆ పుణ్యఫలితం మేము కూడా చేసినందుకు మాకు కూడా. లేకపోతే ఎవరు రాకపోతే మేమేం చేస్తాం, స్వామి దగ్గర ఆరాధన చేసి 4 పుష్పాలు పెట్టి తీర్థం తీసుకొని ప్రసాదం తినేసేవాడు. ఈ రోజున ఎంత ఆనందమయ్యా అంటే భోజనం అనేది మర్చిపోయాం, అంత ఆనందంగా అప్పుడు ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నాం. మంగళం గోవింద గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామినః దివ్యచరణారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పరిమళాలను వెదజల్లుతూ భక్తుల్ని ఆనాటి కాలంలోకి తీసుకుపోతుందంటే మనం ఆశ్చర్యపోవడంలో తప్పు లేదండి. ఎందుకంటే ఆ క్షేత్రంలో తిరుగుతున్నంతసేపు కూడా ఇటువంటి దైవిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన మనసు కూడా ఆ దైవిక కార్యక్రమాల మీదే ఉంటుంది, వేరే ఆలోచన అనేదే రాదు. అటువంటి పుణ్యక్షేత్రంలో సత్యనారాయణ స్వామివారి వ్రతం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని మేము నిర్వహించుకున్నాం. అందరం కూడా సామూహికంగా. ఎప్పుడైనా సరే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయటండి. అందున నైమిసారణ్యం ఇటువంటి మంచి కార్యక్రమాల వలన మాకు వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుంది. మాకే కాదు, మీరు వెళ్ళి చేసినా కూడా ఆ ఫలితాన్ని రెట్టింపు పొందవచ్చు. ఇక ఈ కళ్యాణ కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే భోజనాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా కళ్యాణం పూర్తి చేసుకుని, వ్రతం పూర్తి చేసుకుని ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదం కూడా తిన్నాం. ఇక ఆ తర్వాత నైమిసారణ్యంలో ఉన్న ప్రదేశాలు చూడటానికి అందరం వెళ్ళాము. మళ్ళీ సాయంత్రం చండీ పారాయణం, చండీ హోమం. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. ఇక సాయంత్రం తమిళనాడు నుంచి వచ్చిన ఋత్వికులు, అలాగే మన హైదరాబాద్ నుంచి వచ్చిన పండితులతోటి కలిపి చండీ యాగాన్ని తలపెట్టారు. ఈ చండీ యాగంలో మళ్ళీ మేమందరం కూడా పాల్గొన్నాం. చాలా చక్కగా జరిగిందండి. ఇక కాళికాదేవి అంటే స్థానికంగా ఉన్న కాళికాదేవి ఆలయం నుంచి శ్రీచక్రాన్ని కూడా అక్కడికి తీసుకొచ్చారు. ఆ పాజిటివ్ వైబ్స్ని మాటల్లో వర్ణించడం కష్టం. ఇక చండీ పారాయణ ఏంటంటే, ఎక్కడైతే చండీదేవి ఆరాధన జరుగుతూ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు, దుఃఖం అనేది ఉండదు అని చెప్తారు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవట. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం
పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరుల్ని పూజించాలని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక కలియుగంలో ఇప్పుడు మనం ఉన్న కాలంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫల సాధనం కూడా మరొకటి లేదు. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. ఈ చండీ హోమాన్ని మనం చూసినా చాలుటండి, మన కష్టాలు తొలగుతాయి, వైద్యానికి లొంగని అనారోగ్యం తగ్గుతుంది, ధన నష్టం తొలగిపోతుంది. ఇక అమ్మవారి యొక్క ఈ హోమాన్ని చూస్తూ మొత్తం భక్తి శ్రద్ధలతోటి మనం పాల్గొంటే లక్ష్మీదేవి వరిస్తుంది, కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తారు. ఇక మనకి ఉన్న ఆర్థిక, మానసిక, విద్య, వైద్య లేక వివాహ, సంతాన సమస్యలకు ఈ చండీ హోమం ఎన్నో పరిష్కారాలను చూపిస్తుంది. ముఖ్యంగా అటువంటి బాధలకు విముక్తి కలుగుతుంది. నైమిసారణ్యంలో ఇలా మంచి మంచి కార్యక్రమాలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా దైవిక కార్యక్రమాల్లో మేము బిజీగా ఉండిపోయామండి. ఎంతో బాగా అనిపించింది. అయితే మొత్తం అన్నీ చూడలేకపోయాం, కానీ ఆ క్షేత్రంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకోవటం వలన మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నైమిసారణ్యంలో ఎటువంటి కార్యక్రమం మనం తలపెట్టుకున్నా కూడా దాని ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్తారు. మిగిలిన క్షేత్రాల్లో చేసింది వేరు, నైమిసారణ్యంలో చేసింది వేరు. అందుకే మాకు టూర్స్ వారు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి వ్రతం, చండీ పారాయణ హోమం లాంటివి నిర్వహించారు. ఇక చూడడం అంటారా, చాలా రద్దీగా ఉంది. హోలీ పండుగకి సంబంధించి ఎక్కువగా వస్తారట. మేము వెళ్ళిన రోజున నైమిసారణ్యం పుట్టిన టైంగా కూడా చెప్తారు. ఆ నైమిసారణ్యం ఆ రోజే పుట్టిందిట. ఈ పురాణాల కథనాలు కూడా ఉన్నాయి. దాంతో చాలామంది భక్తులు ఏ ఆలయాలకు వెళ్ళినా రోడ్డు మీద ఎక్కడ చూసినా విపరీతంగా ఉన్నారు. ఇంకా కుంభమేళ ఎఫెక్ట్ కనబడుతోందా అన్నట్టుగా ఎక్కడికి మేము వెళ్ళినా కూడా ఇదే జనం మా వెన్నంటి ఉన్నారు అన్నట్టుగా, ఎక్కడికి వెళ్ళినా ఇదే భక్తజనం. అయినా కూడా వెయ్యి ప్రయాసలు కోర్చి దర్శనాలు చేసుకుంటూ ఇటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాం. ఇక నైమిసారణ్యం నుంచి బయలుదేరి మేము మధురకు చేరుకుంటాం. మధురలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు రేపటి వీడియోలో అందిస్తాను. నమస్తే.